తోనే ఉంది. ఎందుకంటే ఆడపిల్లల అంశం కాబట్టి. ముందుగా ఇందిరా శోభన్ గారితో మొదలెడదాం. ఇందిరా శోభన్ గారు, గుడ్ ఈవినింగ్. ఈ అంశాన్ని మీరు మీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే స్పెషల్గా మీరు ఒక మహిళగా ఏ విధంగా చూస్తా ఉన్నారు? ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి ఘటన, దానిపైన పోలీసుల అంశం, అదేవిధంగా అన్నమలైకి సంబంధించినటువంటి అంశాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్న నాతో ఉన్నటువంటి సోదరి మనులకు, బీఆర్కే ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. 4 sides మేడం ఇది. 4 sides. సారీ. ఓకే సార్, వాట్ ఏదేమైనప్పటికీ కూడా మహిళల పైన జరిగేటువంటి అత్యాచారాలైనా, అఘాయిత్యాలైనా, ఇన్సిడెంట్ ఏదైనా సార్, నిమిషానికి ఒక ఇన్సిడెంట్ గా ఎక్కడో ఒక దగ్గర ఉమెన్ అన్నది సఫర్ అవుతుంది అన్నది దేశవ్యాప్తంగా మనకు హిస్టరీ చెప్తున్నటువంటి లెక్కలు. కానీ ఇవి ఎంతసేపు మనం మాట్లాడుకోవడానికే పనికొస్తున్నాయి తప్ప వాటిని చట్టపరంగా ఉన్నటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయని చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది ఎక్కడైనా అయ్యుండొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, అందరము కూడా ప్రతి దగ్గర కూడా అధికార పార్టీలో ఉన్నప్పుడు వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం వాటిని లేవనెత్తి చూపే ప్రయత్నం జరుగుతున్నది. సో అంటే అప్పుడు జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ తీవ్రతను బట్టి నేను ఈ స్టేట్మెంట్ మీకు చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే, మణిపూర్ లో ఇన్సిడెంట్ జరిగింది. మణిపూర్ ఇన్సిడెంట్ లో అసలు బహిరంగంగానే బట్టలు ఇప్పి ఒక ఉమెన్ ఊరేగించినటువంటి సందర్భాల్లో అక్కడ రావణ కాష్టం లాగా రాష్ట్రం తగలబడిపోతుంటే కూడా ఎన్నడూ స్పందించలే బీజేపీ. కేంద్రంలో అధికారంలో ఉండి కనీసం అక్కడ వైపు వెళ్ళి ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలే. సో పార్లమెంట్ లో ఇష్యూను లేవనెత్తి మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకులు లేవనెత్తితే కూడా దానిపైన చర్చకు కూడా సిద్ధం లేనటువంటి ప్రధానమంత్రి మనం చూస్తున్నాం. మౌన ప్రదక్షిణ ఆయన ఆ సమయంలో పాటించింది మనం చూస్తున్నాం. ఒక ఇన్సిడెంట్ గతంలో ఉన్నవ ఘటన కూడా సేమ్ అదే పరిస్థితి. సో అక్కడ ఇన్సిడెంట్ కనుక చూసుకున్నట్లయితే, ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగితే ఆ చేసినటువంటి వ్యక్తులతోనే వాళ్ళు ర్యాలీ చేశారు. బీజేపీ వాళ్ళు ర్యాలీ చేశారు అక్కడ. దానితో పాటుగా ఉన్నవ ఘటనలో సంబంధించిన దాంట్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ చిన్నాన్నను, వాళ్ళ మదర్ ని, వాళ్ళు ఎవరిని ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశారు. సో అంటే ఇప్పుడు అది బీజేపీ అధికారంలో ఉన్నటువంటి వాటి గురించి నేను మీకు కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే మీకు ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను. అంటే ఇవాళ తమిళనాడులో వాళ్ళు రాజకీయ కాంక్షతో ఉన్నారు. ఎందుకు అనంటే, ఇవాళ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో బీజేపీ యొక్క గ్రాఫ్ డౌన్ ఫాల్ అయింది కాబట్టి ఇవాళ ఎలాగైనా సరే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ పట్ల వాళ్ళు పట్టు సాధించాలా, తమిళనాడులో వాళ్ళు పట్టు సాధించాలన్న ఉద్దేశంతో ఇక్కడ గవర్నర్ గా ఉన్నటువంటి తమిళసై గారిని కూడా తీసుకెళ్లి ఆమెను ఎంపీగా నిలబెట్టి పాపం ఆమెను కూడా ఇబ్బంది గురి చేసే ప్రయత్నం మనం చూస్తున్నాం అక్కడ. అయితే ఇక్కడ ఇతను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా, ఒక బ్యూరోక్రాట్ గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన చట్టాలను గౌరవించాల్సినటువంటి వ్యక్తి. సో రాజకీయాల పైన ఇంట్రెస్ట్ తో మీరు రాజకీయాలకు వచ్చినప్పుడు జరిగినటువంటి అంశం పట్ల, ఆ తీవ్రతను పట్ల ప్రభుత్వ దృష్టికి కానీ చట్టం దృష్టికి కానీ దానిని మీరు ప్రాపర్ గా దానిని ఎగ్జిక్యూట్ చేయించాల్సింది పోయి అక్కడ కొరడాతోన ఆయన ఏమంటారు శిక్షించుకుంటే దీనిని ఏమని చెప్పాలి అంటే, దీని రాజకీయ లబ్ధి కోసమే అన్నది 100% అబ్సల్యూట్లీ మనకు కనబడుతుంది. మీ చేతగాని తనం అని అక్కడ తెలుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉండి మహిళల పట్ల ఉన్నటువంటి చట్టాలను వాటిని సీరియస్ గా ఇంప్లిమెంట్ చేయించే దాంట్లో నువ్వు ఫెయిల్ అయినవు అని చెప్పేసి అక్కడ ఒప్పుకున్నట్టుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇవాళ ఒక దిశ ఇన్సిడెంట్ మన తెలంగాణలో జరిగిన, దేశంలో నిర్భయ ఘటన జరిగిన, వాళ్ళ పేరు మీద చట్టాలు వచ్చినాయి కానీ అవి మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకుండా వాటిని అరికట్టే దాంట్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల్లో 100% ఫెయిల్యూర్ అయిందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కనీసం మీరు ఒక విజ్ఞానంతో ఉండి, చదువుతో ఉండి, చట్టాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రాష్ట్రాలలో రాజకీయ ఏమంటారు సెంటిమెంట్ కోసము, రాజకీయంగా దాన్ని లబ్ధి పొందడం కోసము దేవుని పేర్లను వాడుకుంటూ ఇవాళ మేము మొక్కులు చెల్లిస్తున్నా, నేను పాదరక్షగా వేసుకోను అని అంటే అది కాదు కదా. దేవంటారు గాల్లో దీపం పెట్టి దేవుడా నన్ను కాపాడు అన్నట్టుగా ఉంది తప్ప, నీ చేతిలో ఉన్నటువంటి కళాన్ని, నీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని, నీ చేతిలో ఉన్నటువంటి ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయకుండా కేవలం ఎదుటి వాడి పైన దానిని తోసిపుచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారన్నది మాత్రం ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్న దగ్గర మాత్రము ఏ రకంగా కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు భారతీయ జనతా పార్టీకి తగ్గే పరిస్థితిలో లేడు. ఆయన చాలా సీరియస్ గా, ధీటుగా ప్రతి అంశంలో అది వాళ్ళు స్పందిస్తున్నారు. అంతే సీరియస్ వాళ్ళకి ఎక్కడా కూడా గింత ఇస్మంత
సందు కూడా ఇచ్చే పరిస్థితి అక్కడ కనబడతలేదు. అక్కడ కాంగ్రెస్ ప్లస్ అన్నా డిఎంకేతోనూ అక్కడ పొత్తులో ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడ కాంగ్రెస్ ని ఢీకొనాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రాంతీయ పార్టీ అయినటువంటి స్టాలిన్ గారిని అక్కడ వాళ్ళ యొక్క దాంట్లోకి తీసుకోవాలని చాలా సార్లు వాళ్ళ కొడుకు విషయంలో కూడా వాళ్ళు సీరియస్ గా రాజకీయం చేసే ప్రయత్నం అప్పుడు చేస్తున్నారు, చిన్న అంశాన్ని కూడా. అంటే బీజేపీకి తెలిసిందల్లా ఒక్కటే, ఏ భరతమాత పేరు చెప్తారో ఆ భరతమాతను కాపాడంలో 100% ఫెయిల్. కానీ ఆ భరతమాత పేరుతోటి దేవుళ్ళ పేరు చెప్పి మతం తోటి దేవుళ్ళతోటి రాజకీయం చేయాలనుకొని పదే పదే వాళ్ళు చేస్తూ వస్తున్న సందర్భాల్లో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ గ్రాఫ్ ఎట్లా డౌన్ అయిపోయి 400 పార్ అన్న దగ్గర కనీసం మ్యాజిక్ ఫిగర్ రాకుండా కిందికి వచ్చినా కూడా ఇంకా రియలైజ్ అవుతలేరు. మళ్ళా కూడా అందులోనే ఏమంటారు రాజకీయ లబ్ధి కోసము మళ్ళా దేవుళ్ళను సెంటిమెంట్ వాడుకున్న ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అమ్ముల పొదల్లో ఉన్నటువంటి అన్ని ఉపయోగించారు. ఇక ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. బట్ అల్టిమేట్ గా పార్టీలకు అతీతంగా మహిళల పట్ల జరిగేటువంటి అంశాల పట్ల స్పందించాల్సిన అవసరం ఉన్నది, అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక ఇవి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పార్టీ ప్రెసిడెంట్ పైన ఉన్నది, ప్రతి మహిళా నాయకురాల పైన ఉందని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ అండి. మనతో పాటు పావని గౌడ్ గారు ఉన్నారు కాబట్టి, పావని గౌడ్ గారు మీ స్పందన ఏంటి దీనిపైన? నాకు తెలిసి